మనుషులమైన మనం ప్రతి దాంట్లో లెక్కలు చూసుకుంటూ ఉంటాం. ఉదయాన్నే కూరగాయలు తెచ్చుకుంటాం. ఆ కూరగాయల్లో టమాటాలకి ఎంతయింది, వంకాయలకి ఎంతయింది, తాలింపు గింజలకి ఎంతయింది, పాల ప్యాకెట్‌కి ఎంతయింది. షాప్ అతను లెక్క కరెక్ట్‌గా వేశాడా లేదా అని ఇంటికొచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాం. లెక్కల్లో ఏదైనా తేడా వస్తే మళ్ళీ ఎళ్లి అడుగుతాం. సమ్మర్‌లో ఎండ తీవ్రతకు ఒక లెక్కుంది, చలిలో చలి తీవ్రతకు ఒక లెక్కుంది, తుఫానొస్తే తుఫాను తీవ్రతకి ఒక లెక్కుంది, వర్షాలు పడేటప్పుడు వర్షం యొక్క తీవ్రతను తెలుసుకోవడానికి కూడా ఒక లెక్కుంది. అంతెందుకు భూమి తిరగడానికి కూడా ఒక లెక్కుంది. ఏంటి స్టార్ట్ చేసినప్పటి నుంచి లెక్కలు లెక్కలు అంటున్నారు, ఇదేదో లెక్కల పాఠమేమో లేదా లెక్కలకు సంబంధించిందేమో, మనకు కాదేమో, వాక్యం కాదేమో అని అనుకుంటారేమో. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీటన్నిటికీ లెక్కలు ఉన్నప్పుడు దేవునికి లెక్కలు ఉండవంటారా? కానీ దేవుని లెక్కలు ఈ భూ సంబంధమైనవి కావు. దేవుని లెక్కలు ఎలా ఉంటాయో తెలియాలంటే బైబిల్ని పరిశోధించాల్సిందే. ఒకసారి ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. దేవుడు అబ్రహాం గారితో చెప్తున్నారు, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పెను. దేవుడు అబ్రహాం గారితో నీ చేతనైతే ఆకాశంలో ఉండే నక్షత్రాలని లెక్కించమని అడుగుతున్నారు. ఈ ప్లేస్లో అబ్రహాం గారిని తీసేసి ప్రపంచంలో లెక్కల్లో మేధావులైన వాళ్ళని ఒకసారి ఊహించుకోండి. వారితోటే దేవుడు నక్షత్రాలను ఒకసారి లెక్క పెట్టమంటే వారు లెక్క పెట్టగలరా? వాళ్ళే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ నక్షత్రాలను లెక్క పెట్టలేరు. సరేలే మనుషులు అనుకోవచ్చు, సరేలే మేము లెక్క పెట్టలేము, మీరు లెక్క పెట్టగలరా అని దేవుణ్ణే ప్రశ్నించవచ్చు. ఆ నక్షత్రాలన్నిటినీ కూడా చేసింది దేవుడే కదా. ఒకసారి కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రములకి ఒక సంఖ్య ఉందంట, ఆ సంఖ్యకు మించి నక్షత్రాలు లేవు. అంతేకాకుండా ఒక్కొక్క నక్షత్రానికి పేర్లు కూడా పెట్టారంట. దేవునికి నక్షత్రాల లెక్క మాత్రమే తెలుసు అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నట్టే. భూమి మీద ఉండే మనుషుల తల వెంట్రుకలను కూడా ఆయన లెక్క పెట్టారు. అది కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. దేవుడు మన తల వెంట్రుకలను కూడా లెక్క పెట్టారు. ఈ లెక్కల ద్వారా మనకేదో చెప్పాలని అనుకుంటున్నారని దీని ద్వారా అర్థమవుతుంది. ఇంకా దేవుడు వేటి వేటి విషయంలో లెక్కలు చూస్తున్నారని చూడగలిగితే మన దినాలు కూడా ఆయనకు తెలుసంట. ఎలాగో చూద్దామా? కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం తీయండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అదండి విషయం. మన దినాలు ఎన్ని అని దేవుడు గ్రంథంలో రాసుకున్నారంట. మీరు ఎప్పుడైనా భూమి మీద పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులైందని లెక్కేసుకున్నారా? మీరు లెక్కేసుకున్నా లెక్కేసుకోకపోయినా దేవుడు మాత్రం ఎన్ని దినాలు మీరు ఈ భూమి మీదకి వచ్చారో ప్రతిదీ లెక్క ప్రకారం రాసుకుంటున్నారు. ఇంతకీ ఆయన దేనికి లెక్క రాసుకుంటున్నారు? ఇదే అధ్యాయంలో 2వ వచనం ఒకసారి చూస్తే, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. మన దినాలే కాదంటండి, మనం ఎప్పుడు కూర్చుంటున్నాం ఎప్పుడు లెగుస్తున్నాం అనేది కూడా దేవునికి తెలుసంట. ఇంతకీ కూర్చుండుట లేచుట చూస్తున్నారంటే ఏంటి అర్థం? నువ్వు చెడు కార్యాల కోసం కూర్చుంటున్నావా లేదా చెడ్డ పనులు చేసి లెగుస్తున్నావా అనేది ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నారంట. ఇది మాత్రమే కాదండి, కూర్చుంటం లెగవటం మాత్రమే కాదు, ఇంకా మన నోటి నుండి వచ్చే ప్రతి మాట విషయం కూడా దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంది. ఆ మాట కూడా చూద్దామా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, నేను మీతో చెప్పునేదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. ఇప్పుడు వచ్చిందండి మెయిన్ పాయింట్. మనం మాట్లాడే ప్రతి మాట గురించి కూడా విమర్శ దినం అంటూ ఒక దినం ఉందంట. ఆ దినములో దేవునికి లెక్క చెప్పవలసి ఉందంట. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, ఇతరుల మనసు నొప్పించే మాటలు మాట్లాడుతున్నామా, ఇతరులకు సహాయకరంగా మన మాటలు ఉన్నాయా లేవా అనేది దేవునికి ఒకరోజు లెక్క చెప్పాల్సి ఉంటుంది.
మాత్రమే కాకుండా కీర్తనలు 56 అధ్యాయం 8వ వచనంలో ఆయన మన సంచారాలను కూడా లెక్కిస్తున్నాడంట. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాం అని మన ప్రతి ప్రయాణాన్ని కూడా దేవుడు లెక్కిస్తున్నారు. అది మాత్రమే కాదు, ఇంకా మన అడుగు జాడలు కూడా యోబు గ్రంథం 31:4 అధ్యాయం చూస్తే ఆయన మన అడుగు జాడల్ని కూడా ప్రతి అడుగు మనల్ని ప్రతి నిమిషం కూడా దేవుడు ఎప్పటికప్పుడు మన ప్రతి విషయాన్ని లెక్క చూస్తూనే ఉన్నారు, కరెక్ట్గా ఉందా లేదా అని. ఇందాక మనం చెప్పుకున్నట్టు షాప్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు వేసిన లెక్కకి మీరేసుకున్న లెక్కకి కరెక్ట్గా లేకపోతే తిరిగి వెళ్ళి అడుగుతాం కదా. దేవుడు కూడా అంతేనండి. దేవుడు ఒక లెక్క వేసుకున్నారు నీ గురించి, నిన్ను భూమి మీదకు పంపించేటప్పుడు. ఆయన వేసుకున్న లెక్కకి మీరు ఈ భూమి మీద చేస్తున్న లెక్కలకి కరెక్ట్గా ఉందా లేదా అని లెక్క చూస్తారు. మరి లెక్కలన్నీ దేవుడు ఎప్పుడు అడుగుతారు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం చూడండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం అంట లెక్కలు చూసే ఒక రాజును పోలి ఉందంట. మనం ఈజీగా పరలోకానికి వెళ్ళడానికి లేదు, ప్రతిదీ లెక్కే. ఈరోజు దేవుడు ఇచ్చారు, దేవునికి ఉపయోగకరంగా మీరు ఎంతవరకు ఉంటున్నారు, ఈ రోజుకి సంబంధించిన లెక్క ఈరోజు చెప్పాల్సి ఉంటుంది. గతించిన కాలంలో మనం ఎంతవరకు దేవునికి ఉపయోగకరంగా ఉన్నాం, దేవునికి విరోధంగా ఏమన్నా చేసామా లెక్క చెప్పాల్సి ఉంది. మనం ఏదన్నా తప్పు చేసేటప్పుడు ఎవ్వరు చూడలే అని అనుకుంటాం, కానీ దేవుడు చూస్తూనే ఉంటారు. చాలా సింపుల్ విషయం అండి. ఆ కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు నా ప్రార్థన అనుకోనే ప్రార్థన చేస్తాం. కానీ పాపం చేసేటప్పుడు మాత్రం అమ్మో దేవుడు చూస్తున్నాడు కదా అన్న ఆలోచన మాత్రం మనుషులకి రాదు. దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు. ఉంటారో లేదో ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నదంట. దేవునికంట మసకలేదంట, సగం కనిపించి కనిపినట్టు ఉండడానికి. తేటగా స్పష్టంగా మనం తలుపులు వేసుకొని చేసినా కూడా పాపం దేవునికి తెలిసిపోతుంది. ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటున్న మీరు కూడా ఈరోజంతా కూడా మీరు ఏం చేసినా దేవుడు చూస్తూ ఉంటారు అనే భయం కలిగి ఆయనకి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉంటే తీర్పు దినమప్పుడు దేవుని లెక్కలతో మీ లెక్క సరిపోతుంది.